ఇప్పుడు అంటే ఆల్రెడీ 18 ఇయర్స్ మీరు చూశారు కాబట్టి ఇప్పుడు బాగా స్ట్రగుల్ అవుతున్న పేరెంట్స్ చాలామంది ఉన్నారు, ఆటిజం ఉన్న పిల్లలు. ఆ పేరెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? పేరెంట్స్కి నేను ఇచ్చేది ఒకటండి, ఫస్ట్ పిల్లల్ని ఎవ్రీ చైల్డ్ ఈజ్ స్పెషల్. సో అందరు పిల్లలు ఒకలాగే ఉంటారని నేను చెప్పను, బట్ ద వే యూ ట్రీట్ యువర్ కిడ్ ఈజ్ వాట్ మ్యాటర్స్. అంటే మనం చేసే పని కంటే కూడా మన యాటిట్యూడ్ టువర్డ్స్ ద చైల్డ్ ఈజ్ వాట్ మ్యాటర్స్. ఓకే. సో మన పిల్లలు ఆర్ లైక్ నార్మల్ కిడ్స్, ట్రై టు గెట్ దెమ్ టు నార్మల్ లెవెల్. సే ఫర్ ఎగ్జాంపుల్ వీడికి చిన్నప్పుడు చాలా సెన్సిటివ్ ఇష్యూస్, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అంటే జనరల్గా అందరూ చేసేది ఏంటి, నేను చేసింది ఏంటి, సౌండ్స్. హీ వాజ్ వెరీ సెన్సిటివ్ టు సౌండ్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ కుక్కర్ విజిల్, మిక్సీ సౌండ్, ఇలాంటి వాటికి కూడా చాలా అంటే హైపర్, అంటే ఇట్లా గట్టిగా చెవులు మూసేసుకోవడము, కార్నర్లోకి వెళ్ళిపోవడము, ఇట్లాగా ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే అరౌండ్ ద చైల్డ్ దే ట్రై టు అవాయిడ్, బట్ నేను అలా చేయలేదు. సో హీ హ్యాస్ టు గెట్ యూస్ టు దోస్ సౌండ్స్. ఎందుకంటే యూ కెనాట్ కీప్ ఆన్ అవాయిడింగ్ దోస్ సిచ్యువేషన్స్. అంటే మనము ఉన్న అవుట్ సైడ్ వరల్డ్లోకి వెళ్ళినప్పుడు దే ఆర్ నాట్ అండర్ అవర్ కంట్రోల్. సో మన చైల్డ్ దానికి ఎట్లా అడాప్ట్ అవ్వాలి. సో ఫర్ దాట్ వాట్ ఐ డిడ్ వాజ్ ఐ టుక్ హిమ్ టు గబ్బర్ సింగ్ మూవీ ఇన్ సంధ్యా థియేటర్, ఫస్ట్ డే ఫస్ట్ షో రిలీజ్. ఓకే, వావ్, ఆ సౌండ్ ఘోరంగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది ఆ సౌండ్? ఐ టుక్ హిమ్ దేర్ లిటరలీ. ఓకే. తీసుకెళ్ళి వదిలేశాను.